హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ టీడీపీ జనసేన పొత్తు తర్వాత మరో ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది పొత్తుతో వచ్చిన సింగిల్గా వచ్చిన కలిసి వచ్చిన కటకట్టుకొని వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అధికారం అని ఇప్పటికే చాలా సర్వేలు తేల్చి చెప్పినాయి ఇంకొక వైపు పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీకి ఓటేస్తారు అసలు టీడీపీ కూటమికి ఓటు పడే అవకాశం ఉందన్న సర్వేలో సైతం అత్యధిక అంటే మెజారిటీ జనాలు పొత్తుతో కలిసి వచ్చిన టీడీపీ జనసేనకు ఓటేసే ప్రసక్తి లేదని 60% మందికి పైగా ఏపీ ప్రజల మనోగతం సో ఇవన్నీ మాట్లాడుకుందాం తాజాగా వచ్చిన సర్వే ఏంటంటే జీ తెలుగు అండ్ జనాధార్ కంబైన్డ్గా చేసిన సర్వేలో మళ్ళీ జగన్దే పవర్ అని చెప్పి తేల్చి చెప్పినాయి ఒకసారి అంశాల వారీగా డిస్టిక్ల వారీగా ఒకసారి డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇది లోక్సభ వైజ్గా సీట్ షేర్ ఎట్లా ఉంటుంది అనేది జనాధార్ నిర్వహించిన సర్వే అనమాట బేస్డ్ ఆన్ 1,50,000 రెస్పాండెంట్స్ అండ్ ఓటర్స్ డాటా కలెక్టెడ్ బిట్వీన్ December 1st and February 25th to 2004 across 175 assembly constituents. The pre-poll survey is conducted in consideration of Telugudesam and Janasena in alliance and YCP, BJP and INC contesting individually. ఇది ఎట్లా తీసుకున్నారంటే మొత్తం 1,50,000 మంది ఓటర్ల మనోగతాన్ని December 1st నుంచి February 25 మధ్య మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కలిసి అలయన్స్ పోతాయని తెలిసి ఇక వైసీపీ బీజేపీ కాంగ్రెస్ మూడు ఇండివిజువల్గా పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు February 25th అంటే 4 రోజుల క్రింద వరకు చేసిన సర్వే సారాంశం ఏంటంటే లోక్సభ వారీగా తీసుకుంటే శ్రీకాకుళంలో 7 సీట్లలో వైసీపీకి 4 తెలుగుదేశం జనసేన అలయన్స్కు 3 విజయనగరం పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే 5 వైసీపీకి 1 తెలుగుదేశం అండ్ జనసేన కూటమికి ఇంకొకటి క్లోజ్ ఫైట్ ఒక స్థానం విశాఖపట్నంలో 2 వైసీపీకి అయితే 4 తెలుగుదేశం కూటమికి ఇంకొక దాంట్లో టైట్ ఫైట్ ఉందంట అనకాపల్లిలో 2 వైసీపీ గెలిస్తే 2 టీడీపీ గెలిచే అవకాశం ఉంది 3 క్లోజ్ ఫైట్ ఉంది అంటే టఫ్ ఫైట్ ఉంది అని అరకు లోక్సభ పరిధిలో 7కి 7 వైసీపీనే గెలవబోతుంది అని తర్వాత కాకినాడ పార్లమెంటు పరిధిలోకి వస్తే 3 స్థానాల్లో వైసీపీ గెలిస్తే 3 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది అని ఇంకొక స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుంది రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 5 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటే 2 స్థానాల్లో తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని నరసాపురం అసెంబ్లీ పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే 2 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటే 5 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని తేల్చింది తర్వాత ఏలూరు విషయానికి వస్తే 7 6 వైసీపీ గెలుచుకుంటే ఒక స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉంది అని మచిలీపట్నంలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 5 వైసీపీ గెలుస్తుంది ఒక దాంట్లో టీడీపీ గెలుస్తుంది టీడీపీ కూటమి మరొక దాంట్లో టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పింది తర్వాత విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వస్తే 3 వైసీపీ గెలిస్తే 4 టీడీపీ గెలిచే అవకాశం ఉంది తర్వాత గుంటూరు 2 వైసీపీ 3 టీడీపీ కూటమి మరో 2 టఫ్ ఫైట్ నరసరావుపేట కిందికి వస్తే 5 వైసీపీ గెలిచే అవకాశం ఉంటే 2 టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని ఈ నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ని ఎప్పుడైతే ఫీల్డ్ చేసిండ్రో మొత్తం అంటే బీసీ సామాజిక వర్గాలను రంగంలోకి దింపుతున్నారో వాస్తవానికంటే కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం టఫ్ ఫైట్ ఉంది ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమలో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ముందు నుంచి సర్వేలు అంచనా ఇస్తున్న క్రమంలో నరసరావుపేట కింద వచ్చిన రిజల్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట ఇక బాపట్ల విషయానికి వస్తే 3 వైసీపీ 3 టీడీపీ కూటమి ఒక దాంట్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది తర్వాత ఒంగోలు 6 వైసీపీ గెలిస్తే ఒక దాంట్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని నెల్లూరులో 5 వైసీపీ ఒక దాంట్లో టీడీపీ మరొక దాంట్లో టఫ్ ఫైట్ తిరుపతిలో 6 వైసీపీ 1 టీడీపీ చిత్తూరులో 4 వైసీపీ 2 టీడీపీ ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఆ 1 కుప్పం అనుకుంటా తర్వాత రాజంపేటలో 7కి 7 కడపలో 7కి 7 కర్నూలులో 7కి 7 నంద్యాలలో 7కి 7 వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది తర్వాత అనంతపురం విషయానికి వస్తే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో 5 వైసీపీ ఒక దాంట్లో మాత్రమే టీడీపీ మరొక దాంట్లో టఫ్ ఫైట్ ఉంటుంది తర్వాత అనంతపూర్ విషయానికి వస్తే 7కి 7 క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి ఈ సర్వే సారాంశం వాస్తవానికి అంటే ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నింటిలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్ అంటే 1,50,000 మందికి పైగా శాంపిల్స్ను వీళ్ళు తీసుకోవడంతో కొంత అక్యురేట్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఇక పార్టీల వారీగా ఓట్ షేర్ ఎంత ఎన్ని సీట్లు వచ్చేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట అసెంబ్లీ సీట్ షేర్ విషయానికి వస్తే 125 ప్లస్ ఆర్ మైనస్ అంటే
తగ్గితేనేమో 119 సీట్లు, పెరిగితేనేమో 131 సీట్ల వరకు వైసీపీ గెయిన్ చేసే అవకాశం ఉంది. టీడీపీ అలయన్స్ 50 ± అంటే 44 లేదంటే 56 వచ్చే అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే, అసెంబ్లీ విషయానికి వస్తే 49.2%, అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఒక 0.7% వైసీపీ కోల్పోయినా కూడా మళ్ళా 125 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. తర్వాత టీడీపీ జనసేన కూటమిగా కలిసి వస్తుండడంతో 46.3%తో 50 స్థానాలు గెలుస్తుంది. అంటే రెండు పార్టీల మధ్య ఎంత అంటే చాలా మైనర్ 3.3% ఓట్ షేర్ తక్కువ ఉంది. 3% కాదు, 2.9% ఓట్ షేర్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. తర్వాత బీజేపీకి 1.1%తో, తర్వాత కాంగ్రెస్ కి వచ్చేసరికి 1.3%తో 0 సీట్లు, అదర్స్ 2.1% ఓట్లతో నిలిచే అవకాశం ఉంది అని. ఇదే ఓటర్ షేర్ ప్రకారం పార్లమెంట్ సీట్ షేర్ విషయానికి వస్తే వైసీపీకి 17 ± అంటే 19 అత్యధికంగా రావచ్చు, లేదంటే 15 స్థానాలు కనిష్టంగా రావచ్చు అని. తర్వాత టీడీపీ కూటమికి వచ్చేసరికి 8 ± అంటే 10 అత్యధికంగా, 6 తక్కువలో తక్కువ అనుకుంటే ఇట్లా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ జనాదరన్ జీ తెలుగు కంబైన్డ్ గా చేసిన సర్వే సారాంశం. ఇక గతంతో పోలిస్తే గతంలో చాలా సర్వేలు కూడా, ఒకసారి ఏపీలో ఓటా అనే సంస్థ చేసిన సర్వేలో ప్రకారం ఏంటంటే, ఇప్పుడు అంటే జనరల్ గా ఎక్కడైనా సరే కూటమి లేదంటే ఇండివిజువల్గా పార్టీల వైజ్గా తీసుకుంటారు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేసినారు అనమాట. ఏపీలో ఓటా సర్వే ఏంటంటే, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఓటేస్తారా, సింగిల్ లైన్ ఏజెండాతో చేసిన సర్వేలో ఏం తెలియదంటే 43% వేస్తామని చెప్పిండ్రు, 54% వేయమని చెప్పిండ్రు, 3% చెప్పలేమని చెప్పారు అనమాట. వాస్తవానికి ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పటికీ కూడా వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే, ఎన్నికల నాటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో అన్ని అంశాల వారీగా బేరీజ్ వేసుకొని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఓటేసే వాళ్ళనమాట. వీళ్ళు వాస్తవంగా 3 to 6-7% వరకు ఉంటారన్నది ఒక అంచనా అనమాట. ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ప్రస్తుత మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఈ టీడీపీ జనసేన కూటమి జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించడం, పవన్ కళ్యాణ్ని మరీ హీనస్థితికి దీనస్థితికి దిగజార్చిన చంద్రబాబు రాజకీయ చాణక్యం, ఇట్లాంటివన్నీ కలిపి కాపు సామాజిక వర్గంలో పెళ్లిబీగుతున్న ఆందోళనలు, రెండు పార్టీల మధ్యలో పొత్తు కుదరకపోవడం, ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం, ఇట్లాంటి పరిణామాలన్నీ చూసి ఈ కూటమి గెలిచే అవకాశం లేదని మెజారిటీ అంటే ఏమంటారు అన్డిసైడెడ్ ఓటర్స్ అంతా వైసీపీకి అనుకూలంగా మారుతున్నారని సర్వేలు అంచనా వేస్తున్నాయి అనమాట. సో ఈ 3% ఓటు ఏదైతే ఉందో ఇది కూడా వైసీపీకి కనుక కలిసి వస్తే మోస్ట్లీ 50% అబోవ్ ఓట్ షేర్తో ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందని నోటా సర్వే అంచనా అనమాట. ఇక పోతే ఓవరాల్గా ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ తీసుకుంటే ఇండియా టు మొత్తం వైసీపీకి ప్రతి సర్వే కూడా 120 అబోవ్నే చెప్పినవి తప్పిస్తే ఏవి కూడా అంతకంటే కిందికి చెప్పలేదు. ఒక సి ఓటర్ మాత్రమే చంద్రబాబు కూటమి గెలుస్తుందని చెప్పిండ్రు. అదొక తప్పుడు సర్వే, కరకట్ట కొంపలో డిజిట్స్ మార్చుకొని రిలీజ్ చేశారని ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. గతంలో వచ్చిన సర్వేలు ఏంటంటే ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, టైమ్స్ నౌ, ఈటీజీ, లోక్పోల్, తర్వాత పొలిటికల్ క్రిటిక్, జన్మత్ పోల్, డెక్కన్ 24/7, టైమ్స్ నౌ, నవభారత్, ఎలక్షన్ సెన్స్, తర్వాత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, ఇండియా అనాలిటికా, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పారదాదాస్, టైమ్స్ నౌ, మ్యాట్రిచ్, ఇట్లా ఈ సంస్థలన్నీ అంటే ఇవన్నీ జాతీయ స్థాయిలో చాలా ప్రామినెంట్ సంస్థలు. ఇవన్నీ చేసిన సర్వేలో వైసీపీదే మళ్ళీ అధికారం అని మెజార్టీ సర్వేలు. ఆఖరికి ఈ జీ తెలుగు జనాదర్ సర్వేతో పోలిస్తే కలుపుకుంటే ప్రతి సర్వే కూడా ఒక సి ఓటర్ తప్పిస్తే మిగతా అన్ని సర్వేలు కూడా వన్ సైడెడ్గా వైసీపీకి అధికారం అని చెప్తున్న నేపథ్యంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలు చెప్తున్నాయన్నమాట. సో ఇక నిన్ననే మనం చూసినాం, పొత్తుల్లో భాగంగా జెండాలు కలిపే సిద్ధాంతానికి నిన్న తెరదీసిండ్రు. ఆ సభ అట్రప్లాఫ్ అయిన సంగతి కూడా మనం చూసినాం. దీని తర్వాత మళ్ళీ ఇంకా ఎట్లాంటి మూడ్ క్రియేట్ అయింది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నిన్నటి సభలో జన సైనికులు అంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్కు మిడిల్ ఫింగర్ చూపించే పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే జనరల్గా అంటే ఏ పార్టీ అధినేత అయినా, ఒక పార్టీని లీడ్ చేసే ఏ లీడర్ అయినా కూడా తన సొంత పార్టీని, సొంత క్యాడర్ను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన దిక్కుమాలినతనమో దౌర్భాగ్యమో మరి ఏంటో తెలియదు, కానీ తన సొంత క్యాడర్ని గత ఎన్నికల్లో నన్ను గెలిపించలేదు, అసలు మనకు పోల్ మేనేజ్మెంట్ ఏడుంది, పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏడుంది, ఒక 1000 మందికి భోజనాలు కూడా పెట్టలేని దుస్థితిలో మనం ఉన్నాం, ఎట్లని మనం పోటీ చేస్తాం అంటే
ఇప్పటికీ కూడా టీడీపీ బిచ్చమేస్తే తప్ప, టీడీపీ మనకు సహకరిస్తే తప్ప ఆ 24 సీట్లలో కూడా గెలిచే అవకాశం లేదని నిన్న అవుట్ రైట్ గా తన సొంత పార్టీ కార్యకర్తలనే హీనంగా నీచంగా తిట్టడంతోన మరి జన సైనికుల పొలిటికల్ మూడ్ ఎట్లా మారింది అన్నది ఇంకా క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక పోతే వీళ్ళ మీద ట్రోలింగ్ ఏంటంటే జన సైనికుల దినచర్య ఎట్లుంటుంది అంటే పొద్దుగాల బ్రేక్ఫాస్ట్తో టీడీపీ వాళ్ళతో తిట్లు తింటారంట, మధ్యాహ్నం వైసీపీ వాళ్ళతో తిట్లు తింటారు, సాయంత్రం బీజేపీ వాళ్ళతో తిట్లు, రాత్రి సేనానితో తిట్లు తింటారు. అది వాళ్ళ పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో మరి జన సైనికులతో పాటు టీడీపీ క్యాడర్ మనోగతం ఏందన్నది మరికొన్ని సర్వేలు వస్తే కానీ అంచనా వేయడం కుదరదు. ఇప్పుడు అంటే ఈ 125 ఫిగర్ కాస్త ఇంకొంత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పటికే సిద్ధం సభలతో పైగా అంటే ఈ సిద్ధం సభలతో పాజిటివ్ వేవ్ క్రియేట్ కావడంతో ఏకంగా 1 కాదు 2 కాదు 5% ఓట్ షేర్ వైసీపీకి గణనీయంగా పెరిగిందని చాలా సర్వేలు కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో సీట్లు ఈసారి 151 కంటే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంతసేపు అంటే వీళ్ళు ఈ స్టేజీల మీద పచ్చపత్రికల్లో పచ్చ సోషల్ మీడియాలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి అరాచకం కిరాతక పాలన ఇవన్నీ కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అదంతా లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అనమాట. దానికి సాక్ష్యమే ఈ సర్వేలు. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.